ఒక వెబ్‌సైట్‌కి ప్రాంప్ట్ అనేది ఎలా జనరేట్ చేయాలనేది ఈ వీడియోలో చెప్తాను. ప్రీవియస్‌గా మనం చేసిన వీడియోస్ మొత్తంలో చాలా వరకు రీసెర్చ్ మీద ఫోకస్ చేశాం. సో, ఆ రీసెర్చ్‌లో పెయిన్ పాయింట్స్ అనేటివి కాంపిటీటివ్ అనాలిసిస్‌లో మనం ఐడెంటిఫై చేశాం. సో, ఆ పెయిన్ పాయింట్స్ మొత్తాన్ని సార్ట్ ఔట్ చేసేలాగా ప్రాంప్ట్ అనేది ఇప్పుడు చాట్‌జీపీటీ జనరేట్ చేస్తది. చాట్‌జీపీటీ ప్రో ఓపెన్ చేసి రీల్యూమ్‌కి కావాల్సిన ప్రాంప్ట్ అడిగాను ఇలా ఇచ్చింది. సో, కాపీ చేసి రీల్యూమ్‌లో పేస్ట్ చేస్తాను. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సైట్ మ్యాప్స్ ఉంది, వైర్ ఫ్రేమ్స్ ఉంది, స్టైల్ గైడ్ ఉందండి. యాస్ వెల్ యాస్ డిజైన్స్ ఉన్నాయి. సో, ఇక్కడ డిజైన్ కూడా మనకు ప్రొవైడ్ చేసింది. నాకు క్లాడ్‌కి కావాల్సిన ప్రాంప్ట్ అడిగాను. క్లాడ్ ఓపెన్ చేసి ఇక్కడ పేస్ట్ చేశాను. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇలా డిస్‌ప్లే చేసింది. అండ్ సేమ్ ఇలానే లవబుల్ ప్రాంప్ట్ అడిగాను. లవబుల్ ప్రాంప్ట్ ఇచ్చింది. ప్రాంప్ట్‌ని కాపీ చేసి లవబుల్‌లో పేస్ట్ చేశాను. ఆఫ్టర్ సమ్ టైమ్ ఇలా వచ్చింది. సో, ఇలా సింగిల్ చాట్‌లోనే చాట్‌జీపీటీ ప్రోలో సింగిల్ పేజ్‌లోనే నేను ఎంటైర్ రీసెర్చ్ అండ్ ప్రాంప్ట్ అనేది జనరేట్ చేస్తున్నాను. మనకి క్లాడ్ అండ్ లవబుల్ జనరేట్ చేసిన వెబ్‌సైట్స్ ఉన్నాయి. అండ్ యాస్ వెల్ యాస్ యూజర్ ఫ్లో అండ్ ఇన్ఫర్మేషన్ ఆర్కిటెక్చర్ ఉంది. సో, వీటన్నిటిని బేస్ చేసుకొని డిజిటల్ వైర్ ఫ్రేమ్స్ అనేది మనం డిజైన్ చేయాల్సొస్తది. సో, నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి వైర్ ఫ్రేమ్స్ ఎలా డిజైన్ చేయాలి ఫిగ్మాలో అనేది చెప్తాను.